అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. పంటలు చేతికందే సమయంలో నేల వారడంతో పత్తి రైతులు తల్లడిల్లిపోతున్నారు. వరి సాగు చేస్తున్న రైతులు ప్రతి ఏడాది పంటలు నష్టపోతున్నా సర్వేలు చేసి నష్టపరిహారం అందించకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఇక తమకు పురుగుల మందే శరణ్యం అంటున్న మంచిర్యాల జిల్లా గొల్లపల్లి రైతుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే పూర్తిగా రైతాంగం అయితే నష్టపోవాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటి చేతికి అందించినటువంటి పంటలు పూర్తిగా నష్టపోవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోయా పంటలు ఇటు కల్లాలతో పాటు మార్కెట్ యార్డ్లో తడుస్తూ ఉండగా మంచిర్యాల, కొమరం ఆసిఫాబాద్ జిల్లాల్లోనైతే పత్తితో పాటు ఇటు వరి సాగు చేస్తున్న రైతులైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా మరో నెల రోజుల్లో వరి పంటను కోసే సమయాన ఇటు ఈదురుగాడులు, వడగాల్పులతో పాటు వర్షాలు కురియడంతో అయితే పూర్తిగా వరి పంటనైతే నేల వారడంతో పూర్తిగా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత ఏడాది కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు వచ్చారు పంట నష్టాన్ని అంచనా వేశారు, కానీ ₹1 కూడా నష్టపరిహారం రాలేదంటే అయితే రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఆజిపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గొల్లపల్లి గ్రామం వద్ద చూడొచ్చు, దాదాపుగా వరి పంటకు సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ గొలుసు వేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపు మరో 20 రోజుల్లోనైతే పంటను కోసే సమయం అయితే ఈ సమయాన భారీగా వడగాల్పులు రావడంతో కూడా ఎక్కడికక్కడ పంట అంతా కూడా నేలవారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, దాదాపు మీరు 2 ఎకరాల్లో సాగు చేశారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితి వరి పంట? ఇప్పుడు ఇచ్చే వర్షాలు గిట్ట ఇంకా కంటిన్యూషన్ అయితే మాది మొత్తం పడడానికి ఆస్కారం ఉంది సార్. పోయిన సంవత్సరం మేము 2 ఎకరాలు సన్నపట్లు చేసాం సార్. అది 2 ఎకరాలు మొత్తం నేల దర్శనం సార్. 2 ఎకరాల్లో ఎకరం ప్లాటన్ అయితే అందులో ఒక్క గింజ కూడా రాలేదు సార్. ఒక ట్రాక్టర్న్నరేమో వచ్చింది. అప్పుడు ఇక అధికారులు వచ్చారు పోయారు అన్న విషయం కూడా నాకు తెలియదు సార్. అది రాసిన విషయం తెలియదు, నేను రాపియలేదు. అసలు మా దాకా ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు సార్. ఎట్లా మరి ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది మీకు ఈ ఏడాది? పూర్తిగానైతే పంటలు అయితే నేలవాలిన పరిస్థితులు ఉన్నాయి. ఖర్చు అయితే ఇప్పటికైతే మీరు ఖర్చు పెట్టే సందర్భాలు ఎటువంటి పరిస్థితి ఉంది? ఒకవేళ ప్రభుత్వం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఖర్చు అంటే ఇప్పుడు మన సొంత పొలాలు అయితే ఎకరాన 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంది సార్. 50,000 ఖర్చు వస్తుంది. కౌలు పట్టిన పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది సార్. కౌలే ఎకరాన 25,000 వరకు ఉంటుంది. అది ఇది కలిపితే మనకు ఖర్చు ఎకరాన 70,000 దాకా వస్తుంది సార్. ఇప్పుడు ఇట్లే నేరబారితే మాత్రం మన ఖర్చు 70 పెడితే అది 50 రావడం కూడా చాలా కష్టం సార్. ఫస్ట్ ఒక 2 ఇయర్స్ వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు వాతావరణము ఇదంతా చూస్తే మాత్రం ఇప్పుడు వేరే జిల్లాలలో కూడా రైతులు ఐకేపీ సెంటర్ లేక ఇబ్బంది పడితే నాకు కూడా అదే భయం ఉంది సార్. ఒకవేళ పొలం కోసినా కానీ ఈ వర్షాలను బట్టి చూస్తే 1 రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా కానీ మొత్తం వరి అడ్లను ఎట్లా కాపాడుకోవడం, అసలు ఏంటి పరిస్థితి, గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అన్నట్టు ఆలోచన అప్పుడప్పుడు భయం అవుతుంది సార్. ఈ ఫీల్డ్ వదిలిపెట్టాలా, ఉండాలా, ఇలానే కంటిన్యూషన్ చేయాలా, ఏమీ అర్థం కాని పరిస్థితి. దాదాపు మీరు 16 ఎకరాల్లోనైతే సాగు చేస్తా అంటున్నారు. ఎకరాకు ఎంత ఖర్చు వచ్చింది, ఎంత మేర నష్టపోయే అవకాశం ఉంది? ఎకరాకు 60,000 పైపాటనే ఖర్చు వచ్చింది సార్. ఈ వర్షాలు గిట్ట ఇంకా 1 రోజు 2 రోజులు కంటిన్యూషన్గా వర్షం పడ్డా మాత్రం తీవ్రంగా నష్టం. సార్ చెప్పండి, మీరే ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి? మేము 9 ఎకరాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఏం పడలేదు, ఉరుగుతుంది. వర్షం ఇదే కంటిన్యూగా వర్షాలు పడితే పడే అవకాశం ఉంది. పత్తి ఇప్పటి వరకు అయితే తెగులు వచ్చింది వర్షాల వల్ల. పత్తి అయితే వరకు లాస్ కూర్చుంది. దాదాపు అధిక వర్షాలతో అయితే ఈ పత్తి కూడా పూర్తిగా ఎర్ర తెగులు వచ్చింది. ఓవైపు మళ్ళా ఇప్పుడైతే కాటన్ తీసే సమయం, వర్షాలు పడుతూ ఉన్నాయి, పూర్తిగా కాటన్ అయితే తడుస్తూ ఉన్నది. తీసే పరిస్థితి ఉందా? కాటన్ ఎట్లా ఉంది? ఆల్రెడీ కాయ రాలిపోతుంది. ఈ కూలీలు దొరకక మన ఇప్పుడు కాయలుగా ఆల్రెడీ మొలక వస్తున్నాయి. సార్ చెప్పండి, మీరు 2 ఎకరాలలో సాగు చేశారు, ఎట్లా ఉన్నది పరిస్థితి? అసలు మీ గ్రామానికి సంబంధించి ఎన్ని ఎకరాలలో పూర్తిగా పంటలు అయితే నేల ఉంది? 2 ఎకరాలు మీదికి నీళ్ళు పడుతుంది మొత్తం కాలబట్టేది. ప్రభుత్వం కోరుకోవాలని క్షేమాకు సాయం చేయాలని అంటే దాదాపు గత ఏడాది కూడా మీ గ్రామానికి సంబంధించి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. గత ఏడాది
వర్షాలు పడే సమయంలో కూడా పంట అంతా కూడా నేల వాలిన పరిస్థితి ఉంది. కానీ అప్పుడు ఏం అప్పుడు అధికారులు అయితే వచ్చారు, సర్వేలు చేసుకున్నాం. మరి పంట నష్టం ఇచ్చినా ఏంది? ఏమీ ఇవ్వలేదు సార్, అప్పుడు ఏమీ ఇవ్వలేదు. రాసుకున్నారు పేరు కానీ ఏం రాలే. ఇప్పుడైతే ఖచ్చితంగా నాదైతే ఒక 2 ఎకరాలు ఖచ్చితంగా పడ్డది. అటు కింద ఉంటుంది, అది మొత్తం నాలమట్ట మొత్తం ఇట్లా అయింది. మీదకి నీళ్ళు పడుతున్నాయి సార్. అయితే దానికి ఇక ప్రభుత్వం ఏమన్నా మరి అధికారులు ఏమైనా వచ్చిరా, మళ్ళీ ఏమైనా సర్వేలు చేసిరా ఈ సంవత్సరం? ఇంకెవరు రాలి సార్, ఇంకెవరు రాలి కోరుకుంటాను. కానీ ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటాను. ఓవైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నది, సర్వేలు ఏమో చేస్తా ఉన్నారు. మీరేమో అసలు 1 రూపాయి కూడా నష్టపరిహారం రాలేదంటారు. ఏం డిమాండ్ చేస్తారు మరి మీరు? రాలేదు. రాంది మేము ఏం చేస్తాం సార్? అస్సలుకే రాలే. 1 రూపాయి కాదు, ఆటన కొత్తరు కూడా రాలే మాకు సార్. కానీ ఇది అచ్చుడు ఇట్లా తీసుకున్నాడు, ఫోటోలు తీసుకున్నాడు, పోడు. అంతేకాని ఇక మాకు 1 రూపాయి వచ్చేది లేదు. మేము గిట్టనే నష్టపోతాను సార్. అధికారులు ఏమంటారు మరి మీరు పోతా ఉంటే? మేము పోతా అంటే అత్తయ్య అంటారు, అది వచ్చేది లేదు, మేము తినేది లేదు. సంవత్సరాలు అవుతుంది, రూపాయి వచ్చింది లేదు. వచ్చింది లేదు. ఎట్లా మరి ప్రతి ఏడాది మీరు పంటలు సాగు చేయాలంటే బయట అప్పులు తీసుకొస్తారు. ఏడాది అయితే అప్పులు పెరుగుతా ఉన్నాయి, పంటలు అయితే అనుకున్నంత స్థాయిలో వస్తలేవు. మరి ఏంది అసలు? ఎట్లా మీరు పంటలు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎటువంటి పరిస్థితులు? ఇక వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మేము చేసుకుంటాను. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా వరి పంట కానీ పత్తి పంటలకు సంబంధించి పూర్తిగా ఈ వర్షంలో నానడం ఒక ఎత్తు అయితే, మరోవైపు వరికి సంబంధించి కూడా వరి గొలుసు కూడా పూర్తిగా నేలమట్టం కావడంతో అయితే తాము పంటలను నష్టపోతున్నామంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఏడాది వ్యవసాయ శాఖ అధికారులు వస్తున్నారు, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి తమకు 1 రూపాయి కూడా నష్టపరం వచ్చిన దాఖలాలు లేదు. ప్రతి ఏడాది అప్పులను తీసుకొచ్చి తాము పంటలను సాగు చేస్తున్నాం. తీరా పంటలు చేతికొచ్చే సమయాన అకాల వర్షంతో కూడా పంటలు నష్టపోతున్నాం. నష్టపరిహారం రాక ఇటు అప్పుల ఊబిలో తాము కూరుకుపోతున్నాం. పంటలను సాగు చేయాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ రైతులైతే చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తమకు పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పత్తికేమో ఇటు ప్రభుత్వం ఏమో 8,100 నుంచి 8,500 మద్దతు ధర ఇస్తూ ఉండగా, వర్షంతో తడిచినటువంటి ఈ పత్తితోటి దళారులు కానీ ఇతరులు కూడా 5,000 నుంచి 5,500 రేటు పెట్టడంతో కూడా తమ కూలీ ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా తడిసినటువంటి పత్తిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆజిపూర్ నుండి.